హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవర సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవర ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవర ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవర మూవీ విషయానికి వస్తే దేవర మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవర మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవర మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవర వాళ్ళు ఉండే మూవీ. అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా
చెప్పిందో మాట్లాడుతుంది సప్త సప్త మాట్లాడు అవునా అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రదే పక్కలు వచ్చేద్దా ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు చెప్పమని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఉన్నాయి పిల్లలు నెట్టింది లోపల నట్టినా వచ్చేస్తే తాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకొక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది.
వెళ్ళి చూడండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కింద కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రదే పక్కలు వచ్చేద్దాం. దేవరా మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే
మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా వచ్చేస్తే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు, ఈ పార్ట్ 2లో కూడా దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకొక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే
అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ది అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రవుతుందా పక్కలు వచ్చేద్దాం. దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. ఏం చెప్పలేదు. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే
పిల్లలు నెట్టింది లోపల నట్టనే దూరం వచ్చేస్తే కాగా మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర అయితే ఉన్నాడు ఈ పార్ట్ 2లో కూడా. దేవర అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవర సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవర ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవర ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవర మూవీ విషయానికి వస్తే దేవర మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవర మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవర మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవర మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవర మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవర వాళ్ళు ఉండే మూవీ. అదే ఒక ఊరు పేరు అన్నమాట ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని
చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది సప్తావు ఒక మాట్లాడు అవునా అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రదే పక్కలు వచ్చేద్దాం. ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు రమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ అయితే పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నట్టినా దోహలు వచ్చేస్తే తాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము.
మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరం మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అవునా. అలాగే ఏమవుతుంది నీకు చాలా కర్ర పక్కలు వచ్చేద్దాం.
దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు రమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ అయితే పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా వచ్చేస్తే తాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు ఈ పార్ట్ 2లో కూడా. దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు.
ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక ఒక దేవర వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అనమాట ఎర్ర సముద్రం అంటే. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పింది మాట్లాడుతుంది మాట్లాడు అవునా. అలాగే ఇదేమవుతుంది నీకు చాలా చేసా ఇది కర్రదే పక్కలు వచ్చేద్దా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవర మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవర మూవీ అంటే ఇది ఒక పేరు, దేవర. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము.
ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లో ఉన్నాయి పిల్లలు నెట్టింది అది కాదు మొక్కలు లేవు లోపల నచ్చినా రోగులు వచ్చేస్తే అలాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకొక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ. అదే ఒక ఊరు పేరు అన్నమాట ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి.
ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అవునా అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రవుతుందా పక్కలు వచ్చేద్దాం. ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా దోహలు వచ్చేస్తే తాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవరా అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు.
మూవీ అందరూ బాగోలేదని చెప్పారు కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరి యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకొక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరం మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది. మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ. అదే ఒక ఊరు పేరు అన్నమాట ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అవును. అలాగే
ఏమవుతుంది నీకు? చాలా కర్రదా మక్కలు వచ్చేద్దా ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర మూవీ అయితే స్టోరీ వస్తే ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు రమ్మని. అలాగే దేవర మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవర మూవీ అంటే ఇది ఒక పేరు, దేవర. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా దువ్వులు వచ్చేస్తే అలాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవర అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవర సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవర ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవర ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవర మూవీ విషయానికి వస్తే దేవర మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకొక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవర మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవర మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు.
అలాగే దేవరం మూవీ ఎవరైతే వెళ్ళి చూడలేదో వెళ్ళి చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరం మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవర వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కింద కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అవునా. అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రవుతుందా పక్కలు వచ్చేద్దా దేవరా దేవరా మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట
అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. అనుకుందా మనవా నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవర మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ దేవర మూవీ అంటే ఇది ఒక పేరు దేవర. అలాగే మన ఛానల్ పుష్ప ఎపిసోడ్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా వచ్చేస్తే అలాగే మళ్ళీ ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవర అయితే ఉన్నాడు. ఈ పార్ట్ 2లో కూడా దేవర అలాగే ఇద్దరు కలిసి వస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ దేవర సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవర ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవర ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవర మూవీ విషయానికి వస్తే దేవర మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవర మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ. అదే ఒక ఊరు పేరు అన్నమాట ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా చెప్పిందో మాట్లాడుతుంది మాట్లాడు అవునా అలాగే ఇదేమవుతుంది నీకు చాలా కర్రవుతుందా పక్కలు వచ్చేద్దాం. ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు రమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా రోగులు వచ్చేస్తే తాగే మళ్ళీ
ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరైతే ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అలాగే ఇద్దరు కలిసి ఈ దేవర సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవర ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవర ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవర మూవీ విషయానికి వస్తే దేవర మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలా ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవర మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా
చెప్పింది మాత్రం మాట్లాడు అవును అలాగే ఇదేమవుతుంది నీకు చాలా చేసావు ఇది పెట్టుకోండి కర్వేపలదే పక్కలు వచ్చేద్దా ఎవరా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా కుక్క అనమాట అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మనవా నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నట్టినా వచ్చేస్తే అలాగే మళ్ళీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ అయితే ఈ దేవరా సినిమాలో ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా కోసం వస్తారు. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి.
దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ని చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే రా అలాగే ఇదేమవుతుంది నీకు చాలా చేసావు ఇది కర్రదే పక్కలు వచ్చేద్దా దేవరా 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 మూవీ చాలా బాగుంది. ఎవరన్నా వెళ్ళి చూడకపోతే ఓటీటీలో అయితే ఉంది, వెళ్ళి చూడండి. ఐబొమ్మలో కూడా ఉంది. ఐబొమ్మ పాప కుక్క అనమాట, మర్చిపోయాను. పాప కూడా ఉంది. అలాగే మూవీ క్రియేటివ్ రివ్యూస్ అనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇలా ఎవరైనా
కుక్క అనమాట. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ అయితే స్టోరీ వచ్చి ఏమీ లేదు, కాకపోతే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. అనుకుందా మనవా, నాకేం చెప్పలేదు, నువ్వు తెమ్మని. అలాగే దేవరా మూవీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ దేవరా మూవీ అంటే ఇది ఒక పేరు, దేవరా. అలాగే మన ఛానల్ అయితే పుష్ప మూవీ ఫార్వర్డ్ చేసాము. ఎండిపోయిందా? ఇంకేంటదా అన్నం? అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవరా మూవీ కూడా చాలా బాగుంది. ఇంట్లోనే పిల్లలు నెట్టింది లోపల నచ్చినా వచ్చేస్తే తాగే మళ్ళీ. ఇవన్నీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉన్నాడు ఈ పార్ట్ 2లో కూడా దేవరా సినిమా ఇద్దరు కలిసి ట్విస్ట్ అయితే చాలా బాగుంది. దేవరా ఉన్నాడా లేదా అనేది సినిమా క్వశ్చన్ మార్క్. మనం ఈ వీడియో ఎండింగ్కి అయితే దేవరా ఉన్నాడా లేదో ఈ వీడియో ఎండింగ్కి అయితే చెప్దాము. దేవరా మూవీ విషయానికి వస్తే దేవరా మూవీ అయితే చాలా బాగుందని కూడా చెప్పవచ్చు. మూవీ అందరూ బాగోలేదని చెప్పారు, కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే అందరు యాక్టింగ్ కూడా చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. మన ఛానల్ అయితే రివ్యూ ఇస్తున్నాము. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేదు. ఇలాగే మన సబ్స్క్రైబ్ చేస్తే కనుక ఇలాగే ఎన్నెన్నో వీడియోలు అయితే రోజుకు ఒక వీడియో అయితే సెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఏమీ సపోర్ట్ లేకపోవడం వల్ల మాకు కూడా వీడియో మీద ఇంట్రెస్ట్ పోతుంది. దేవరా మూవీ అయితే చాలా బాగుంది. ఇది ఓటీటీలో కూడా రిలీజ్ అయింది. ఓటీటీలో ఎవరైనా చూడాలనుకుంటే క్రోమ్లో అయితే ఐబొమ్మలో అయితే ఉంది, మూవీ రూజ్లో కూడా ఉంది ఫ్రీగా. అలాగే మన టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ అయితే సెండ్ చేసాము. వెళ్ళి ఎవరైనా జాయిన్ అవుతే మన బయోలో లింక్ ఉంది, వెళ్ళి జాయిన్ అండి. దేవరా మూవీలో ఒక సాంగ్ అయితే బాగా బ్లాక్ బస్టర్ అయిందని కూడా చెప్పవచ్చు. అలాగే దేవరా మూవీ ఎవరైతే వీళ్ళు చూడలేదో వీళ్ళు చూసి ఎలా ఉందో మన వీడియో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా వస్తే. అలాగే మన వీడియోస్ అన్నీ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే మన ఛానల్ కూడా సపోర్టింగ్గా కూడా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దేవరా మూవీ ఎర్ర సముద్రం అంటే ఏం కాదు, ఇది ఒక దేవరా వాళ్ళు ఉండే మూవీ, అదే ఒక ఊరు పేరు అన్నమాట. ఎర్ర సముద్రం అని ఎందుకు వచ్చిందంటే అక్కడ ఎక్కువ యుద్ధాలు ఫైట్లు అన్నీ జరుగుతాయి కాబట్టి అందుకు దానికి ఎర్ర సముద్రం అని పేరైతే పెట్టారు. ఎర్ర సముద్రం అంటే మామూలు పేరు కాదు. అలాగే అందులో ఒక ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అందులో ఎన్టీఆర్ ఫైట్ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఎన్టీఆర్ అయితే డబుల్ క్యారెక్టర్ అని కూడా చెప్పుకోవచ్చు. సెకండ్ క్యారెక్టర్ వచ్చి వాళ్ళ కొడుకు కిందని కూడా చెప్పవచ్చు. మన సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకుతోనే రన్ అవుతుందని కూడా చెప్పవచ్చు.
ఎందుకంటే ఎన్టీఆర్ చనిపోయాడని కూడా అంటున్నారు. వీడియో ఎండింగ్ అయితే ఒక ఎన్టీఆర్ వాళ్ళ కొడుకే ఎన్టీఆర్ చంపేశారని కూడా చాలామంది అంటున్నారు. ఇది పైన టాకులు కూడా వచ్చాయి. ఇప్పుడు వెలిగించేటి నూనె ఎక్కువ వేసేటి వెలిగించినట్టుంది. అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ అన్నీ చూస్తున్నారు. ఇందులో అయితే